బాగుంది అండి. అండ్ స్వీట్ అండ్ సింపుల్గా చెప్పాలంటే జస్ట్ ఒక షాక్ అయితే మనకి కొట్టించారనమాట. కొట్టించేశారు. చాలా బాగా నవ్వుకున్నామండి. ప్రతి మూమెంట్ కూడా ఏదో ఒక ట్విస్ట్తో అలా షాక్ కొట్టించడం, ఇదంతా మనకి ఒక కొత్త డిఫరెంట్ అంటే టాపిక్ అనేది మనకి ఇక్కడ చూపిస్తున్నారు. చాలా బాగుందండి. అన్ని విధాలుగా చాలా బాగుంది మూవీ. అందరూ చూడాలి కూడా. ఇంకా పార్ట్ 2 కూడా ఉంది. అందరం వెయిట్ చేస్తున్నాం పార్ట్ 2 కోసం. ఓ సుకుమారి సినిమా, ఐశ్వర్య రాజేష్, తిరువిరెడ్డి. చాలా బాగుంది మూవీ. మూవీకి వచ్చిన చాలా మందికి ఏంటంటే మూవీలో ట్విస్ట్ ఏంటి అని అడుగుతున్నారు. ఆ షాక్ అనేది ఉంది కదా, ఆ కంటెంట్ని తీసుకెళ్ళి డైరెక్టర్ సినిమా మొత్తాన్ని నడిపించారు అదే కంటెంట్తో. ఫన్ ఉంది, ఎమోషన్స్, బజ్ క్రియేట్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా ఇది. అండ్ ఎస్పెషల్లీ అందరి డౌట్ ఏంటంటే ఐశ్వర్య రాజేష్ సీనియర్, సో తిరువీర్ జూనియర్ కాబట్టి యాక్టింగ్లో తనతో సరిపోతాడా లేదా అనేదే వాళ్ళ డౌట్. సో యాక్టింగ్లో ఎక్కడ డౌన్ అవ్వలేదు. ఐశ్వర్య రాజేష్తో కలిసి యాక్టింగ్ డౌన్ అవ్వకుండా తనతో పాటే కరెక్ట్గా యాక్ట్ చేశాడు. చాలా బాగుంది. ఇంకా తన యాక్టింగ్ బెటర్. అంటే ప్రీవియస్ సినిమాలు ఏవైతే ఉన్నాయో, ప్రీ వెడ్డింగ్ షూట్ కానీ ఇవన్నీ తన తిరువీర్ సినిమాలు ఏవైతే ఉన్నాయో వాటితో పోల్చుకుంటే ఈ సినిమా ఇంకా బాగా అనిపించింది. యాక్టింగ్ పరంగా కూడా తిరువీర్ చాలా ముందుకెళ్తున్నారు. అప్కమింగ్ హీరోలో ఇప్పుడు వచ్చిన ఈ సినిమా అంటే తిరువీర్ అప్కమింగ్ హీరోలో తిరువీర్ యాక్టింగ్ చాలా బాగా అనిపించింది. తన కామెడీ టైమింగ్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, చాలా రియాలిటీగా అనిపించింది. లైక్ ఎలా అంటే తిరువీర్ని చూస్తే ఏదో హెవీ హీరోలు ఫైటింగ్లో ఆ రేంజ్లో ఉండవు, నార్మల్గా ఒక పక్కింటి అబ్బాయిలా అనిపించింది అంతే. ఓ సుకుమారి సూపర్ ఉంది మూవీ అయితే. యా మొత్తం మూవీ అంతా చాలా అంటే చాలా బాగుంది. వాళ్ళిద్దరు